అధికార మదం తలకెక్కి అహంకారంతో విర్రవీగిన మాజీ ముఖ్యమంత్రి అతడు. సామాన్య ప్రజలెక్కించిన సింహాసనాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు ఉపయోగించాడు. దళితులను, బీసీలను అడుగడుగునా అణగదొక్కాడు. 5 ఏళ్ల తన పరిపాలనలో ఎన్నో అకృత్యాలు, అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 2022లో దళితులపై నేరాలకు పాల్పడ్డ 28 రాష్ట్రాల జాబితాలో ఏపీ అత్యధిక నేరాలతో 7వ స్థానంలో నిలిచింది. 2019లో దళితులపై నేరాల సంఖ్య 2071 అయితే 2020లో 1950 నేరాలు, 2021లో 2014 నేరాలు, 2022లో 2315 నేరాలు వైసీపీ ప్రభుత్వంలో నమోదయ్యాయి. కాకినాడలో 26 ఏళ్ల దళిత డ్రైవర్ను వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ అత్యంత దారుణంగా చంపి అతడి ఇంటి ముందే పడేసి దర్జాగా బెయిల్పై బయటకొచ్చాడు. నేను 9 గంటల మా పిల్లడు ఫోన్ చేశానండి. బాబు ఫోన్ 10 గంటల తర్వాత 9 అయిపోయింది, బ్యాంక్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, గేట్లు వేసుకోవాలా అన్నానండి. వచ్చేస్తున్నాను అమ్మ అన్నాడండి. నాకు తలపోటు వచ్చి నేను పడుకుంటూ పోయానండి. ఇలాగ మా ఆయన చేశారు, నేను 12:30 దాకా దాడి చేశారంటండి. చేసి సత్యబాబు ఇలా సుబ్బుకి యాక్సిడెంట్ అయ్యింది, నేను బండి ఇచ్చి పంపాను. మా ఫ్రెండ్ బండి కారులో తీసుకెళ్తే పెట్టండి, బండి ఎప్పుడైనా సత్యబాబు మా ఆయన అడుగుతున్నాడండి. ఆయన ఏమండి ఇలా పంపాను, మీరు టిఫిన్ తేలేదు, మనిషి ఏమో ఇలాగ అయింది, మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు, నేను కారు వేసుకుని వెళ్ళాను, ఇలాగ అయింది, మీ దగ్గర తీసుకొచ్చాను అన్నారండి. నిండా వేసుకుందండి, బట్టలు తడిసిపోయిందండి. విశాఖపట్నం జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యుడి అనుచరుడైన సూరిబాబు ఒక దళిత యువకుడిని చెట్టుకు కట్టేసి అర్ధనగ్నంగా చేసి చెప్పుతో కొట్టాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో డాక్టర్లకు సరిపడా మాస్కులు, పీపీఈ కిట్లు ఎందుకు సరఫరా చేయట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు దళిత డాక్టర్ సుధాకర్ను వైసీపీ ప్రభుత్వం వేధించింది. ఆయన్ని చితకబాది రోడ్డుపై ఈడ్చుకెళ్లి చివరికి ఆయన చావుకు కారణమయ్యారు. ఎలా కొడతారు చూడండి. పోలీసు వాళ్ళు ఏంటంటే జగన్ బంద్ చేస్తున్నారు. జగన్ ఏంటంటే ఒక కిరాతకుడు ఇక్కడ అందరినీ చంపేస్తున్నాడు. ఆయన దళితుల విధానానికి దళిత యువకుడు 25 ఏళ్ల అచ్చేర్ల కిరణ్ కుమార్ మాస్క్ ధరించినందుకు చీరాలలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చేతిలో దెబ్బలు తిన్న తర్వాత మరణించాడు. పోలీసుల దాడి కారణంగానే కిరణ్ కుమార్ మరణించాడని అతని బంధువులు ఆరోపించారు. ఇలా దళితులపై లెక్కలేనన్ని ఘటనలు వైసీపీ హయాంలో జరిగాయి. ఈ దారుణాలకు ఫలితంగా 2024 ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవిచూశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దళితుల భావోద్వేగాలను అడ్డుపెట్టుకుని వర్గ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. చిత్తూరు జిల్లా దేవలంపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ సర్పంచ్ గోవిందయ్య నిప్పు పెట్టి దొరికిపోయిన సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ ఘటనపై దళిత సంఘాలు, రాజకీయ వర్గాల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు బుద్ధిని ఆయన అనుచరులు ఎలా అమలుపరుస్తారో చెప్పడానికి ఈ ఘటన ఒక ప్రత్యక్ష ఉదాహరణ. తన స్వార్థ రాజకీయాల కోసం ఎంతటి దారుణానికైనా జగన్ రెడ్డి ఒడిగడతాడనేది జగమెరిగిన సత్యం. పదవి పోయి సైకోయిజం ముదిరిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులతో చేయిస్తున్న దారుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. సమాజంలో అశాంతి కలిగించేందుకు జగన్ రెడ్డి చేస్తున్న ప్రతి పనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు.